హాయ్ అండి, వెల్కమ్ టు స్మైలీ టాక్స్. వెల్కమ్ టు వన్ మోర్ షాపింగ్ వీడియో. ఈసారి వీడియో వచ్చేసి మొత్తం డ్రెస్ మెటీరియల్స్. ఇదంతా కూడా మీరు ఫెస్టివల్స్ నెక్స్ట్ వస్తున్నాయి కదా మనకి, వాటన్నిటికీ చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ న్యూ ఇయర్కి కూడా చాలా బాగుంటుంది కదా. ఇక్కడ ఉన్నదైతే మీకు తెలుసు సిరి ఎథ్నిక్స్ నుంచి బిందు అయితే ఉందన్నమాట. ఈ కలెక్షన్ అంతా కూడా వాళ్ళదే. ప్రీవియస్గా మనము జామ్దాని శారీస్ చూపించాం కదా, ఎలా ఉంది అది? చాలా మంచి రెస్పాన్స్. ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. డ్రెస్ మెటీరియల్స్ అన్నీ అయిపోయాయి. శారీస్ అయితే వెరీ ఫ్యూ లెఫ్ట్ ఓవర్ ఉన్నాయన్నమాట. జస్ట్ ఇన్ కేస్ బై ఛాన్స్ ఏమైనా లగ్గా 1 or 2 ఉంటే ఉండొచ్చు. అందుకే ఇప్పుడు కొత్త కలెక్షన్తో అయితే వచ్చేసారు. మొత్తం అన్నీ కూడా జామ్దాని డ్రెస్ మెటీరియల్స్, బట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయి కదా. అవును, ఏమేం ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి బిందు దీనిలో? మనకి జామ్దానిలో ఇప్పుడు కాటన్ వచ్చినాయి, ప్యూర్ కాటన్, మస్లిన్ ఉన్నాయి, కాటన్ బై మస్లిన్ ఉన్నాయి. అండ్ ఓన్లీ ఒక్క ఐటమ్ మాత్రం 120 కౌంట్ లెనిన్ కాటన్ తీసుకొచ్చాము. అవి ఫ్యూ పీసెస్ 4 pieces తీసుకొచ్చాము. సో అవి కూడా చెక్ చేద్దాం మనం. సో ఇవే కాకుండా మీకు ఇంతకుముందు నేను చెప్పాను, బిందు తను ఫ్రాక్స్ కస్టమైజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు తను వేసుకున్న ఫ్రాక్ కూడా తను కస్టమైజ్ చేసిందే. అండ్ ఇంకా మీరు తన పేజ్లో చెక్ చేశారంటే చాలా కస్టమైజ్డ్ ఫ్రాక్స్ కనిపిస్తాయి. అవి ఫ్యూ తెచ్చావు కదా? ఫ్యూ తెచ్చాను. ఆ ఫ్యూ కూడా ఈ వీడియోలో చూద్దాం. వన్ మోర్ థింగ్, ఈ డ్రెస్సెస్ మీరు అవుట్ ఆఫ్ కంట్రీ ఉండి స్టిచ్చింగ్ కోసం చూస్తుంటే కనుక తనే స్టిచ్చింగ్ చేసి మీ ప్లేస్కి అయితే సెండ్ చేస్తుంది అనమాట. సైజెస్ అన్నీ కూడా చూసుకొని ప్యాటర్న్ ఏదైనా మీరు చెప్పినా కూడా చేస్తుంది. కస్టమైజ్డ్ ఫ్రాక్స్ అయినా చూడొచ్చు. ఇప్పుడైతే ఇక్కడున్న కలెక్షన్ చెక్ చేసేద్దాం. ఓకే, మన ఫస్ట్ డ్రెస్ మెటీరియల్ చూపిద్దాం బిందు. మంచి బ్రైట్ కలర్తో స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఒక వైలెట్ కలర్ కదా. ఫస్ట్ అయితే టాప్ చూపించేద్దాం. ఒక్కటి మొత్తం ఓపెన్ చేసి చూపిద్దాం. ఇలా ఉంటుందన్నమాట. సో ఇంతకుముందు నేను చెప్పాను, ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఎయిదర్ నెక్ ఫోకస్ అన్న వస్తాయి, కింద దామన్ ఫోకస్ అన్న వస్తుంది. ఇది నెక్ ఫోకస్ అన్నమాట. ఇది యాక్చువల్లీ మనకి ఇట్లా ఈ బర్డ్ ప్యాటర్న్ చాలా మంది అడుగుతున్నారు అనమాట. ఇట్లా బాడీ పార్ట్ లో బర్డ్ ప్యాటర్న్ వచ్చింది. సో వాటి గురించి తెప్పించాము. మంచి బ్రైట్ కలర్స్ ఉంటాయి. కలర్స్ చాలా బాగున్నాయి. ఒకసారి ఇలా పెట్టుకోబిందు, సో దట్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇలా ఉంటుంది అనమాట మనకి నెక్కి. స్కాలోప్ పెట్టుకున్నామంటే ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ ఈ బార్డర్ మనం లాస్ట్ టైం చెప్పినట్టే కింద వేసుకోవచ్చు, కింద అయినా వేసుకోవచ్చు, హ్యాండ్స్కి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మన క్రియేటివిటీ. ఇది టాప్. ఈ డ్రెస్ మెటీరియల్స్కి మనకి ప్యాంట్ అయితే రాదు, ఓన్లీ టూ పీస్. ఇది దుప్పటా అనమాట. మనకి నెక్కి ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాము. నెక్కి ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో అదే బర్డ్స్ మనకి దుప్పటాకి కింద వస్తుంది. బాడీ ఆఫ్ ద దుప్పటా అంతా వీవింగ్ వస్తుంది అనమాట. మనకి లెంత్ కూడా 2.5 meters పక్కా ఉంటుంది, టాప్ అండ్ దుప్పటా కూడా. అండ్ ఏ లైన్ స్టిచ్ చేసుకున్నామంటే డ్రెస్ చాలా బాగుంటుంది. ఇది దీని దుప్పటా. కలర్ అయితే చాలా బాగుంది. వైలెట్కి బ్లాక్ కలర్ వచ్చి 1 time ఫైనల్గా చెక్ చేసేయండి. దాదాపు ఇక్కడ ఉన్న డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా 2299 అనమాట కాస్ట్. సో దీని కాస్ట్ మనకి 2299. ఇంకా దీనిలో కలర్స్ చెక్ చేద్దాము. ఇదైతే చాలా బాగుంది, మంచి బ్రైట్ కలర్. ఇంకేం కలర్స్ ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ ఒక గ్రీన్ కలర్, బ్రైట్ లీవ్ గ్రీన్ కలర్ అలా అయితే ఉందన్నమాట. సేమ్ ఇంకా ప్యాటర్న్ అంతా సేమ్. నెక్ ఏరియాకి బర్డ్స్ ఉంటుంది, కింద దామన్లో అంతా జస్ట్ వీవ్ వస్తుంది. అదే బర్డ్స్ మనకి దుప్పటాక్ అయితే ఉంటుంది. ఒక మంచి గ్రీన్ కలర్. ఇది గోల్డ్ జరీ బాగా కనిపిస్తుంది ఆ గ్రీన్కి. ఇట్లా కాదు, బ్రైట్ కలర్స్ వద్దు, లైట్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది పిస్తా గ్రీన్లో లైట్ షేడ్ అనమాట. ఇవన్నీ కూడా 2233, 2299. ఇది ఒక లైట్ పిస్తా గ్రీన్ కలర్. అండ్ వన్ మోర్ బ్రైట్ కలర్, బ్రైట్ పింక్ కలర్. ఇది కూడా మనకి గోల్డ్ జరీ బాగా కనిపిస్తుంది పింక్ మీద కూడా. మీరు గమనించారంటే ప్రతి డ్రెస్కి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ అయితే వచ్చింది వీవ్. వీటన్నిటి మీద మనకి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది అనమాట. జస్ట్ ఒక ఐడియా కోసం ఒక 100-150 అంతే. మనకి ఒక్క పీస్ తీసుకుంటే 2299 పడుతుంది. అదే 2 pieces తీసుకుంటే మాత్రం 4500, 100 ఆఫ్ వస్తుంది. 2 తీసుకుంటే షిప్పింగ్ కామన్. 2 తీసుకున్నా ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ అయితే ఉంటుంది కామన్. బ్లాక్ మీద ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. ఇది అసలు సిల్వర్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఒక్కసారి క్లోజప్లో చూడండి. గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ జరీ కూడా అయితే ఉంది. ఇది దుప్పట. బ్లాక్కి సిల్వర్ వచ్చింది బార్డర్. ఇందాక చూసిన డ్రెస్సెస్కి గోల్డ్ ఉంది, దీనికి వచ్చేసి సిల్వర్ కలర్ ఉంది. 2299. ఇవన్నీ కూడా ఒకటే ప్యాటర్న్లో కలర్స్. ఇది రెడ్ కలర్.
దీనికి మొత్తం ఎక్కువ గోల్డ్తోనే హైలైట్ చేశారు, మంచి రెడ్ కలర్. అండ్ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్, ఎప్పుడు మనం తెచ్చే ఓన్లీ ఓన్లీ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్సే తీసుకొని వస్తూ ఉంటారు. ఇది ఇది లాస్ట్ కలర్ అన్నమాట ఈ ప్యాటర్న్లో. ఇది ఒక మెహందీ గ్రీన్ కలర్ ఆ టోన్లో ఉంది కదా, డ్యూయల్ టోన్ ఉంది. డ్యూయల్ టోన్ ఉంది, గ్రీన్కి గోల్డ్ కలర్ మిక్స్ ఉంది. ఇట్లా ఉంటుంది అనమాట. అదే బర్డ్స్ దుప్పటాకు వచ్చింది. అన్నీ కూడా 2299. అంటే ఓకే, ఇది వచ్చేసి మనకి సెకండ్ ప్యాటర్న్ అనమాట. ఇది ఏం కలర్ బిందు? మెరూన్ కలర్, గోల్డ్ కలర్ మిక్స్ అయి ఉంది. మెరూన్ మన దగ్గర సూపర్ హైలైట్గా అయితే పోతుంది ఎవ్రీ టైమ్. సో ఇది ఒకసారి దుప్పటా తీసి పక్కన పెడదాము, ఒక్కటి ఓపెన్ చేస్తాం. ఇది ఇంకొక వేరియంట్. ఇది నెక్ ఫోకస్ కాదు, దామన్ ఏరియా ఫోకస్ అవుతుంది. అసలు ఇవి చిన్న చిన్న వెడ్డింగ్స్కి, ట్రెడిషనల్ ఈవెంట్స్కి కూడా వేసుకోవచ్చు అనమాట. డ్రెస్ అయితే ఇలా ఉంటుంది, మొత్తం కింద దామన్లో బర్డ్స్ వచ్చింది, పైన అంతా కూడా వీవ్ ఉంది, స్మాల్ బూటీస్ అండ్ ఈ లైన్స్ వచ్చింది మనకి. ఆల్ ఓవర్ డ్రెస్ అయితే ఇట్లా ఉంది. అండ్ నువ్వు ఒకసారి డ్రెస్ పట్టుకో, నేను దుప్పటా చూపిస్తాను. దుప్పటా అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. డ్రెస్కి ఏదైతే బర్డ్స్ వచ్చిందో సేమ్ అట్లా హెవీ ఉంది. లెంత్ పక్కా లెంత్ అండ్ విడ్త్ చాలా ఉంటుంది. మీ కిడ్స్కి టాప్గా కూడా కుట్టేసుకోవచ్చు మీకు కావాలంటే, కొద్ది రోజులు మీరు యూజ్ చేసి. అండ్ కలర్ కూడా మంచి మెరూన్ కలర్, హిట్ కలర్ మనకి. చాలా బాగుంది. ఇది కూడా మనకి ప్రైస్ సేమ్ 2299. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది. అండ్ మీకు ఒకవేళ స్టిచ్చింగ్ కావాలన్నా కూడా బిందు వాళ్ళే చేసిస్తారనమాట. ఈ కలర్ నన్ను చాలా మంది అడిగారు యాక్చువల్లీ. మనం ఫస్ట్ టైం వీడియో పెట్టిన తర్వాత రస్ట్ ఆరెంజ్ ఏమన్నా ఉందా అని చెప్పి. ఇప్పుడైతే వచ్చింది, చెక్ చేయండి. సేమ్ డిజైన్, ఓపెన్ చేయట్లేదు, జస్ట్ కలర్ రస్ట్ ఆరెంజ్. ఫస్ట్ పార్ట్ అంతా మనకి బాడీ పార్ట్ చూపించాం, ఇప్పుడంతా దామన్ ఏరియా ఫోకస్ది. ఇందాక ఒక గ్రీన్ చూసాము, అలాంటి గ్రీన్లోనే ఈ డిజైన్లో. సో ఇట్లా ఉంటుందన్నమాట. కిందంతా కూడా దీనికి యాక్చువల్లీ 3 జరీస్ వచ్చాయి, గోల్డ్, సిల్వర్, కాపర్ వచ్చింది. దుప్పటా కూడా అలానే ఉంది. ఇక్కడ ఏ బర్డ్ వస్తే అదే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది ఏం కలర్? ఇది ఒక పౌడర్ బ్లూ అట్లా ఉంది. దాని మీద పింక్ జామ్దాని వీవ్ వచ్చేసరికి ఇంకా చాలా హైలైట్ అయింది అనమాట. ఒక పౌడర్ బ్లూ కలర్. సో ఇవన్నీ కూడా మనం చూస్తున్న ఒకటే ప్యాటర్న్ లో కలర్స్. ఇది ఇందాక ప్యాటర్న్ లో ఫస్ట్ కలర్ మంచి వైలెట్ కలర్, అసలు చాలా బాగుంది. నేరేడు పండు లోపల కలర్ అంటారు కదా, అదనమాట. టూ గుడ్ ఉంది. నెక్స్ట్ ఒక బ్రైట్ పింక్ కలర్. ఈ ప్యాటర్న్ లో ఇదే లాస్ట్. ఇంకా నెక్స్ట్ వేరియంట్ చెక్ చేద్దాం. ఇది బ్రైట్ పింక్, దీని మీద కాంట్రాస్ట్ ఉండాలని చెప్పి జామ్దాని మనకి ఎల్లోలో అయితే వచ్చిందనమాట. సో పాప్డ్గా కనిపిస్తుంది. ఇవి మనకి సేమ్ పీసెస్ కలర్స్ ఉన్నాయి, బట్ మనకి బర్డ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది కదా. ఇది ఆరెంజ్ ప్లేస్ లో సిల్వర్ జరీ వీవింగ్ అట్లా వస్తుంది, కొంచెం బర్డ్ కలర్ మారింది. ఇందాక మనం వైలెట్ చూసాం కదా, దానికి కూడా సేమ్ కలర్ మారుతుంది. ఈ బర్డ్ ఇక్కడ పింక్ అండ్ ఆరెంజ్ వచ్చింది, ఇక్కడ గోల్డ్, సిల్వర్ అట్లా ఉందన్నమాట. సో ఈ ఐటమ్ లో ఇవి లాస్ట్. ఇవన్నీ కూడా 2299. నెక్స్ట్ చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి థర్డ్ వేరియంట్ కదా. థర్డ్ వేరియంట్ ఈ ఫస్ట్ కలర్ అయితే అసలు సూపర్ ఉందన్నమాట, పౌడర్ బ్లూ కలర్. ఒకసారి దుప్పటా పక్కన పెట్టి టాప్ చూద్దాం, ఒకటి మొత్తం చూపిద్దాము. చాలా బాగుంది కలర్ అయితే, పౌడర్ బ్లూ కలర్లో. ఇప్పుడు పెట్టినవంతా కూడా ఇక్కడ నెక్స్ట్ వేరియంట్స్ అన్ని బటర్ఫ్లై ప్యాటర్న్స్, బర్డ్స్. ఇప్పుడు మొత్తం బటర్ఫ్లైస్ అనమాట. సో ఇది ఒకసారి ప్యాటర్న్ చెక్ చేయండి. పైన టాప్ కంతా అక్కడక్కడ స్మాల్ బటర్ఫ్లైస్ వచ్చింది, కింద దామన్లో బిగ్ బటర్ఫ్లైస్ వచ్చింది విత్ ఈ గోల్డ్ జరీ లైనర్. చాలా బాగుంది కలర్ యాక్చువల్గా ఇది. దీనికి వచ్చిన దుప్పటా వచ్చేసి ఇదన్నమాట, ఇట్లా ఉంటుంది. నేను దుప్పటా హాఫ్ చూపిస్తున్నాను. ఇట్లా బర్డ్స్ అన్నీ వచ్చినాయి, కలర్ సూపర్ ఉంది. ఇవి ప్రైస్ మోనికా, సారీ బిందు? సేమ్ ప్రైస్ 2299. 2299 సేమ్. నెక్స్ట్ కలర్ ఇది ఒక రెడ్, పింకిష్ రెడ్ లాగా అనిపిస్తుంది అనమాట. మొత్తం బటర్ఫ్లై ప్యాటర్న్. జస్ట్ కలర్స్ అయితే చెక్ చేసేయండి. 2299 ప్రైస్. దీనికి కూడా సేమ్ మనకి రెండు తీసుకుంటే 45, ఒకటి తీసుకుంటే 2299 అండ్ షిప్పింగ్ కామన్.
సో ఇది డిఫరెంట్గా ఉందన్నమాట. ఇంతవరకు మనము డ్రెస్కి ప్లెయిన్ చూసాము, దీనికి సెల్ఫ్ లైన్స్ వచ్చింది పింక్ కలర్. ఇవి యాక్చువల్లీ మనం ఫస్ట్ వీడియోలో పెట్టాము మంచి రెస్పాన్స్ వచ్చి మళ్ళీ రీస్టాక్ చేసాము. ఇది బ్లాక్కి పింక్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్. అంతా కూడా జామ్దని వీవ్, ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇవి. లైక్ ఐ సెడ్ మీకు స్టిచ్చింగ్ అయితే ప్రాబ్లం ఉండదు అనమాట. వీళ్ళే మనకి స్టిచ్ చేసి ఎక్కడికైనా కూడా అయితే షిప్ చేసేస్తారు. ఇది వన్ లాస్ట్ కలర్ ఈ వేరియంట్లో. ఇది ఏం కలర్ బిందు? పింక్కి స్నఫ్ కలర్ లాగా ఉంది బేసిక్గా ఓవరాల్గా అయితే. యా, సో ఇది లాస్ట్ వేరియంట్ అనమాట. ఇందులో 2299 ప్రైస్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ వేరియంట్లో ఈ ఒక్క పీసే ఉంది. బాడీ పార్ట్ కి వస్తుంది చిన్న బటర్ఫ్లై. ఇది మనం లాస్ట్ టైం బ్లాక్ కలర్ పెట్టాము, చాలా వచ్చాయి, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడైతే ఇది ఒక్కటే రీస్టాక్ అయింది అనమాట. ఇక్కడ మిడిల్లో నెక్ ఏరియాలో బటర్ఫ్లైస్ మల్టీ కలర్ లో ఉంటుంది. ఆల్ ఓవర్ ఇట్లా డాలర్ బుటీస్ లాగా ఉంది. అండ్ దుప్పటాకు వచ్చేసి అదే స్మాల్ బటర్ఫ్లైస్ ఇచ్చేసారు విత్ డాలర్ బుటీస్. 2299 ప్రైస్. ఇది డ్రెస్ మెటీరియల్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ వేరియంట్ లైక్ ఐ సెడ్ ఈ టేబుల్ మొత్తం ఈసారి బటర్ఫ్లైసే పెట్టుకున్నాము. ఈ వేరియంట్లో వచ్చేసి మనకి బటర్ఫ్లైస్ ఇట్లా ఉంటాయి అన్నమాట. పెద్దగా వస్తుంది, బిగ్ బటర్ఫ్లైస్ నుంచి స్మాల్ బటర్ఫ్లైస్ దాకా. అండ్ ఆల్ ఓవర్ మనకి స్మాల్ డాలర్ బుటీస్ లాగా గోల్డ్ కలర్లో వచ్చింది. అంతా కూడా ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్, హ్యాండ్లూమ్. ఇక్కడ లైన్స్ ఇచ్చారు. ఇది మనం కింద అయినా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఫ్రంట్ బ్యాక్ ఉంది, సో హ్యాండ్స్కి అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ ప్యాటర్న్లో దుప్పట ఇట్లా సేమ్ బటర్ఫ్లైస్ వచ్చి మొత్తం డాలర్ బుటీస్ వచ్చిందనమాట విత్ టసల్స్. 2299 ప్రైస్. దీంట్లో కలర్స్ చూద్దాం. కలర్స్ ఇవి మెహందీ గ్రీన్ కలర్. ఇది మెహందీ గ్రీన్కి గోల్డ్ మిక్స్ ఉంది. మంచిగా హైలైట్ అవుతుంది, చాలా హైలైట్ అవుతుంది. ఇది ఒక కలర్. ఈ కలర్ చాలా బాగుంది, స్కై బ్లూ మీద గోల్డ్ ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది ఒకటి. అండ్ ఇది వచ్చేసి గ్రీన్కి సిల్వర్, మొత్తం సిల్వర్, ఇంకా వేరే కలర్ లేదు. గ్రీన్ అండ్ సిల్వర్ అంతే. ఇదే గ్రీన్లో మనకి గ్రీన్ అండ్ గోల్డ్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇది సిల్వర్ వాళ్ళకి అది అనమాట. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఓపెన్ చేసేటప్పుడే. ఇది ఏం కలర్ అనాలో ఒకటి తెలియదు, స్కిన్ కలర్ లాగా ఉంది బేసిక్గా కదా. అండ్ డ్యూయల్ టోన్ ఉంది మనకి, కలర్ లో కూడా చాలా బాగుంది. మిక్స్ ఉంది ఇట్లా మనకి ఆరెంజ్ టసల్ ఏదైతే వచ్చిందో ఆ మిక్స్ అయితే ఉంది దీంట్లో. కలనేతలో ఒక టోన్ ఈ ఆరెంజ్ ఉంది, ఇంకొకటి స్కిన్ కలర్ లాగా అనిపిస్తుంది. ఇది అన్నమాట చాలా బాగుంది, చాలా ఎలిగెంట్ గా ఉంది, మంచి క్లాస్ గా ఉంది. దాంట్లోనే ఇది ఒక టోన్. దానికి మనకి గోల్డ్ బటర్ఫ్లై, దీనికి సిల్వర్ బటర్ఫ్లై. సేమ్ కలర్ అయితే దాదాపు అదేగా ఉంది అన్నమాట. ఇవన్నీ కూడా 2299. సో ఇందాక నేను 95% ఆఫ్ ద స్టాక్ మనకి 2299, జస్ట్ ఒక 5% వేరే అని చెప్పాను కదా, ఇది అనమాట. ఇది ఎంత బిందు? ఇది 2999 పడుతుంది. 2999 పడుతుంది. ఇది వచ్చేసి మనకి 120 కౌంట్ జయశ్రీ లెనిన్ అనమాట. ప్యూర్ లెనిన్. ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమవుతుంది కదా, మంచి లెనిన్. అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు. పౌడర్ బ్లూ కలర్ అనమాట. ఒకటి ఓపెన్ చేద్దాం అనుకున్నాం కదా, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు ఇంకా ప్యూర్. ఒక్కొక్కసారి కలర్ వల్ల కూడా భలే నచ్చేస్తుంది. కలర్ అయితే చాలా బాగుంది, బా ప్లెజెంట్గా ఉంది. కింద దామన్లో మనకి ఇట్లా వచ్చింది అనమాట, బర్డ్ అండ్ ఫ్లవర్ వచ్చింది. దీనికి దుప్పట చూద్దాం. కలర్ అసలు టూ గుడ్ ఉంది. ఇది దుప్పట. బట్ ఫ్యాబ్రిక్ అయితే అసలు ఇట్లా చూపిస్తుంటేనే ఆ ఫీల్ అర్థమవుతుంది ప్యూర్ లెనిన్ అని చెప్పి. ఇది దుప్పట, బిగ్ సైజ్ దుప్పట, చాలా బాగుంది. అసలు ఎప్పుడు చూసిన ప్రతిసారి టెంప్ట్ అయిపోతూ ఉన్నాను నేను కూడా జామ్దానీస్కి. ఇందులో 4 కలర్స్ వచ్చాయి, చూద్దాం. రస్ట్ ఆరెంజ్. సో అన్ని ఇందాక మనం చూసింది బర్డ్స్ కదా, సో అన్నీ ఒకటే ప్యాటర్న్ కాదు, డిఫరెంట్గా ఉన్నాయి. ఇది రస్ట్ ఆరెంజ్లో ఫ్లవర్స్ ప్యాటర్న్ వచ్చింది. దామన్లోనే వస్తుంది, ఫ్లవర్ వస్తుంది అంతే. అంటే దుప్పటాకు కూడా మనకి అదే ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయి. ఇది ఒక సెకండ్ కలర్. జస్ట్ 4 కలర్సే ఉన్నాయన్నమాట. ఇది కూడా లైట్ కలర్స్ నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. మంచి ప్యూర్ లెనిన్, పట్టుకుంటేనే అసలు తెలుస్తుంది ఫ్యాబ్రిక్ ఫీల్ అట్లా పట్టుకుంటుంటే. సో ఇది ఒక గ్రే ఆ టోన్లో ఉంది కదా,
బ్లాక్ మిక్స్ ఉంది, థ్రెడ్ మిక్స్, మనకి గోల్డ్ బార్డర్ అండ్ సిల్వర్ రావి ఇచ్చాడు. యా, అండ్ మంచి మెరూన్ కలర్. మెరూన్ కలర్. ఈ లెనిన్లో 2,999లో ఇది లాస్ట్. ఇది కిందంతా కూడా డీర్స్ ప్యాటర్న్ వచ్చింది. ఆల్ ఓవర్ డ్రెస్కి మనకి ఇట్లా బుటీస్ లాగా అయితే వచ్చింది అనమాట. ఇది దుపట్టా, అదే డీర్స్ దుపట్టాకు కూడా అయితే ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే మాత్రం వేసుకున్న తర్వాత ఆ ఫీల్ పక్కా తెలుస్తుంది. ప్యూర్ అయితే ప్యూర్, పక్కా డౌట్ అస్సలు లేదు. హ్యాండ్లూమ్ ఇదంతా కూడా 120 కౌంట్ జయశ్రీ లెనిన్ 2,999. ఇక్కడ నుంచి మళ్ళీ మన రెగ్యులర్ ప్రైస్ 2299. అది అండ్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్. అసలు ఇది కూడా మీరు ఫ్యాబ్రిక్ పట్టుకున్నారంటే మీకు అర్థమైపోతుంది, ఎస్ ఇది ప్యూరే అని కంఫర్ట్ ఉందో ఫ్యాబ్రిక్, చాలా కంఫర్ట్ ఉంది. ఇదేంటంటే దామన్ ఏరియా ఫోకస్, కిందంతా కూడా జరీ వీవ్ వచ్చేసింది. యా, ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. ఇట్లా ఉంటుంది. మనకి రెగ్యులర్ వేర్ కి అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది, కాటన్ కాబట్టి చాలా మనకి ఇక్కడ ఎప్పుడు సమ్మర్ లాగానే ఉంటుంది కాబట్టి బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ కోసం చూస్తుంటే మాత్రం ఇది టూ గుడ్ ఉంది. ఇది టాప్ వస్తుంది. దుపటాకి వాళ్ళే మనకి మంచి డిజైనర్ టసల్స్ అయితే ఇచ్చేసారు. అండ్ దిస్ ఇస్ ద దుపట్టా లుక్. దామన్లో ఏదైతే ఉందో అదే వచ్చింది ఎడ్జింగ్. బట్ ఇవి చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్. ప్రైస్ వచ్చేసి 2,999. ఇక్కడ నుంచి 2299. సారీ 2299. ఇక్కడ ఓన్లీ ఆ 4 పీసెస్ మాత్రం 2,999. ఇక్కడ నుంచి మనకి 2299. అండ్ దీనికి కూడా మనకి సేమ్ అప్లికబుల్. రెండు తీసుకుంటే 4,500 వస్తుంది. ఇది ఒక బ్లూ కలర్ అనమాట. బ్లూకి కింద మనకి పింక్ బార్డర్ వచ్చింది కాబట్టి మీరు పింక్ ప్యాంట్ వేసుకున్నా కూడా బాగుంటుంది. డ్రెస్ లుక్ అయితే ఇట్లా ఉంది. అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్, రెడ్కి బ్లాక్ కలనీత లాగా ఉంది. ఇది డ్రెస్ లుక్ అయితే విత్ టసల్స్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ప్రతి దుప్పటాకి ఈ పర్టికులర్ ఐటమ్ కి చిన్న చిన్న క్యూట్ టసల్స్ మనం చేపించాము. అసలు ఇదంతా కూడా చాలా బాగుంది. ఫీల్ అయితే మనకు చూపిస్తుంటేనే మనకు బాగా అనిపిస్తుంది. ఇక వేసుకుంటే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి లావెండర్ లైలాక్ కలర్. ఈ కలర్ చాలా బాగుంది. ఈ కలర్ కూడా చాలా బాగుంది, లావెండర్ కలర్. దీనికి ఇక్కడ ఎడ్జింగ్ మనకి ఇది ఇచ్చారనమాట, లైట్ అండ్ డార్క్ కాంట్రాస్ట్ లాగా ఇచ్చారు. ఆ కలర్ దుపట్టా వేసుకున్నా బాగుంటుంది. ఆర్ దుపట్టా కాదు, లెగ్గిన్. ఈ పింక్ కలర్ లెగ్గిన్ వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇది దాని లుక్. అండ్ నెక్స్ట్ బ్లాక్. మనకి ఎన్ని ఉన్నా బ్లాక్ లో కొంటనే ఉంటాం. యా, సో బ్లాక్ మీద మంచిగా గోల్డ్ ఇంకా హైలైట్ అవుతుంది. ఇది వచ్చేసి మెరూన్. ఒకసారి జూమ్ ఇన్ లో చూడండి. మనకి మెరూన్ కలర్ అనేది మాత్రం మ్యాండేటరీగా ఉంటుంది కదా. ఆ కలర్ కోసమే అడుగుతున్నారు, ఏది ఉన్నా పర్లేదు ఆ కలర్ లో అని చెప్పి అడుగుతున్నారా. సో యా, మెరూన్ కలర్. సో నెక్స్ట్ వేరియంట్ చెక్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వేరియంట్ ఫ్లవర్ థీమ్. ఇప్పుడు అనుకోకుండా అన్ని అలా కుదిరాయి అనమాట. ఫస్ట్ బర్డ్స్, ఫస్ట్ యానిమల్స్ లాగా వచ్చింది, తర్వాత బటర్ఫ్లైస్, ఫ్లవర్స్. యా, సో ఈ ఫ్లవర్ థీమ్లో మనకి ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఆనంద్ బ్లూ ఆర్ పీకాక్ బ్లూ అంటారు కదా, అట్లా ఉందన్నమాట. ఒక్కటైతే యా, ఇది మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది, ఆల్ ఓవర్ వచ్చింది కదా పైనుంచి కింద దాకా. డ్రెస్ ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాము. పైనుంచి కింద వరకు కూడా ఫ్లవర్స్ వచ్చింది, కింద జస్ట్ మనకి జరీ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది కలర్. బ్యాక్ కూడా సేమ్, ఓన్లీ ఫ్రంట్ వస్తుందేమో అనుకుంటారు, బట్ సేమ్ బ్యాక్ కూడా కంప్లీట్ ఫ్యాబ్రిక్ ఇంతే. ఫ్రంట్ ఏదైతే ఉందో అదే మనకి బ్యాక్ కూడా ఉంది. అండ్ ఇది దుపట్టా, ఇదే ఫ్లవర్స్ దుపట్టాకి అంతా కూడా వస్తుందన్నమాట ఆల్ ఓవర్. ఇలా ఇవన్నీ కూడా 2299. ఒకటి తీసుకుంటే, 2 తీసుకుంటే 4,500 అవుతుంది. ఈ కలర్ అయితే చాలా బాగుంది, పీకాక్ బ్లూ కలర్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్. ఐ థింక్ ఇది లీఫ్ గ్రీన్ లాగా అనిపిస్తుంది నాకైతే కదా. మొత్తం ఇవంతా కూడా సింగిల్ జరీ వచ్చింది, మల్టీ కలర్ అట్లా లేకుండా ఓన్లీ గోల్డ్ జరీ. సో ఇదన్నమాట ఒక సెకండ్ కలర్. ఈ కలర్ ఇంకా చాలా బాగుంది, టీల్ గ్రీన్ కలర్ అట్లా అంటారు కదా, అలా ఉందన్నమాట. నెక్స్ట్ 2026కి ట్రెండింగ్ కలర్ ఆఫ్ ద ఇయర్ అంట టీల్ గ్రీన్. సో ఈసారి మనకి ఆరెంజ్ లాగా, నెక్స్ట్ ఇయర్కి ఈ కలర్. ఇది ఒక వేరియంట్. ఇక్కడ నుంచి నెక్స్ట్ వేరియంట్. ఇదంతా కూడా ఫ్లవర్ థీమే. ఒకసారి క్లోజప్లో చెక్ చేయండి ఈచ్ డ్రెస్. సో ఇది వచ్చేసి మనకి దామన్లో
వచ్చింది మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్, మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది. ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాము ఈ వేరియంట్లో. ఇట్లా ఓన్లీ దామన్లో వస్తుంది మనకి. పైనంతా కూడా స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ ఆర్ బూటీస్ అట్లా అయితే వచ్చిందనమాట. ఇది టాప్ అయితే ఇంకా దుప్పటాకి అదే ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది. యా సేమ్ ఇట్లా 2299 ఇది. ఇది ఒక గ్రీన్ కలర్ కదా. నెక్స్ట్ దీంట్లో కలర్స్ చూసేద్దాం. ఇది ఏం కలర్? పింక్ లాగా ఉంది కదా. ఆనియన్ పింక్, ఆనియన్ పింక్లో ఒక టోన్ లాగా ఉంది. ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్, డ్యూయల్ టోన్ ఉంది. ఇది మనకి సిల్వర్ టోన్ అనేది సైడ్ నుంచి చూస్తే నాకు బాగా తెలుస్తుంది. అవును, డ్యూయల్ టోన్లో ఒక టోన్ సిల్వర్ ఉంది గ్రీన్కి. ఈ కలర్ చాలా బాగుంది. సీ బ్లూ, సీ గ్రీన్ సంథింగ్ అట్లా ఉందన్నమాట. బ్లూ, దాని మీద మల్టీ కలర్ జామ్దాని వీవింగ్ వచ్చింది. అసలు చాలా బాగుంది. గార్డెన్ లెక్కనే ఉంది ఇలా ఉంటే. ఇదైతే ఇంకా పర్ఫెక్ట్ గార్డెనే, బ్లాక్ మీద వచ్చింది కాబట్టి గార్డెన్ చూసిన ఫీలే వస్తుంది. పర్ఫెక్ట్, ఇంకా మంచి సిల్వర్ బాగా హైలైట్ చేశారు. చాలా చాలా బాగుంది. 2299 ఇవి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వేరియంట్ ఆఫ్ ఫ్లవర్స్ విత్ గార్డెన్. ఇది వచ్చేసి మనకి ఏం కలరు? యాష్ గ్రీన్ అట్లా ఉందన్నమాట. ఇంగ్లీష్ కలర్, ఇంగ్లీష్ తెలియని అన్ని ఇంగ్లీష్ కలర్ అనేయచ్చు. లైట్ కలర్స్ అని ఇంగ్లీష్ కలర్స్ అనేయచ్చు కదా. సో ఇట్లా దామన్లో మనకి మల్టీ కలర్ జామ్దాని వీవ్ ఉంది. సేమ్ కాన్సెప్ట్, సేమ్ అట్లానే వస్తే దామన్లో ఫ్లవర్ షేప్ మారింది, అంత రౌండ్ బంచ్ వచ్చింది. దుపట్టా కూడా అదే వచ్చింది అనమాట. ఒక్క డ్రెస్ అయితే మీరు క్లోజప్లో చూస్తే బాగుంటుంది ఒక్కొక్క వేరియంట్కి. ఇది ఒక్కసారి చూడండి. స్కై బ్లూ కలర్కి కింద వచ్చింది. బేసిక్గా డ్రెస్ అంతా ఎలా వచ్చింది? ఇట్లా డ్రెస్ అంతా బుటీస్ వచ్చింది మనకి. అన్ని డ్రెస్సెస్కి కూడా ఆల్ ఓవర్ చిన్న బూటీ ఏదో ఒకటి రన్నింగ్ ఉంటుంది. ప్లెయిన్ అయితే అసలు ఉండదు. ఇది స్కై బ్లూ కలర్. ఈ కలర్ హైలైట్ అసలు. లావెండర్ కలర్ సూపర్ ఉంది మల్టీ కలర్లో. చాలా చాలా బాగుంది. 2299 మల్టీ కలర్ జామ్దాని వీవ్. ఇంకేమున్నాయో చూద్దాము. నెక్స్ట్ వేరియంట్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మనకి 2299. ఒకటి తీసుకున్నారండి, 2 తీసుకున్నారంటే 4500 పడుతుంది. షిప్పింగ్ అనేది కామన్, షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అవుతుంది అనమాట. అండ్ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ అయితే మీకు ప్రాబ్లం లేదు అసలు. అన్నీ కూడా ప్యూర్ మెటీరియల్స్. సో ఈ వేరియంట్లో ఏంటంటే అంతా కూడా దామన్ ఏరియా ఫోకస్ ఉంది కదా. ఈ ఐటమ్ మనం లాస్ట్ టైం తెప్పించాము. ఓకే ఓకే, పీకాక్ కదా ఇది. యా, దామన్లో లావెండర్ కలరు చాలా చాలా బాగుంది. ఇందాక మేము చెప్పినట్లు కింద దామన్ ఫోకస్ అయినా కూడా టాప్ అంతా మనకి ప్లెయిన్ ఏమి ఉండదు, చిన్నగా ఏదో ఒకటి ఇస్తారు. ఇది పీకాక్ కాబట్టి మనకి ఫెదర్స్ లాగా అయితే ఇచ్చారనమాట. ఈ కిందది ఒకసారి చూడండి, చాలా బాగుంది కదా కలరు. అండ్ ఇది దుపట్టా, అదే పీకాక్ ఇట్లా వచ్చేసింది. లావెండర్ కలర్ ఇది. దీనిలో కలర్స్ వచ్చేసి ఒక బేబీ పింక్ కలరు, దీంట్లో అన్ని న్యూట్రల్ షేడ్స్ తెచ్చుకున్నాం, లైట్ షేడ్స్, పేస్టల్ కలర్స్ వచ్చాయన్నమాట. అంతా గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ జరీ మిక్స్ ఉంది. ఇది వచ్చేసి గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్ కలర్లో. ఈ 3 కలర్సే ఉన్నాయి మనకి దీంట్లో అయితే ఈ 3 కలర్సే ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఒక సెపరేట్ వేరియంట్. ఇది కూడా దామన్ ఫోకస్, చాలా బాగుంది కలర్. కలర్ అయితే టూ గుడ్ ఉంది అసలు. ఇది ఏం కలర్ అని చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. డ్యూయల్ టోన్ లో వైన్ మెరూన్, అండ్ మనకి వీవింగ్ కూడా డ్యూయల్ వీవింగ్ ఉంది. అవును, వైన్ కలర్ డ్యూయల్ టోన్ లో ఒక యాంగిల్లో మనకి బ్లూ అయితే కనిపిస్తూ ఉంది అనమాట. ఇది కింద దామన్ ఫోకస్. సో ఇట్లా ఉంటుంది డ్రెస్ మెటీరియల్ కూడా. మనకి పైన కూడా ఆల్ ఓవర్ సేమ్ ప్లెయిన్ లేకుండా రన్నింగ్ వెళ్తుంది, రన్నింగ్ అక్కడక్కడ వీవింగ్ అయితే వస్తుంది. ఇది కూడా దామన్ ఫోకస్లోని కింద ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది. ఫ్లవర్స్ అంతా మల్టీ కలర్ వీవ్ వచ్చింది పింక్ కలర్లో. ఇది ఇవన్నీ కూడా 2299. నెక్స్ట్ ఇంకొక లావెండర్ కలర్. సో ఇది ఎట్లా ఉంది? వచ్చేపాటికి ఇట్లా ఫ్యాన్స్ థీమ్ లాగా వచ్చింది. అండ్ ఆల్ ఓవర్ డ్రెస్ మనకి అక్కడక్కడ స్మాల్ స్మాల్ ఇట్లా ఉందన్నమాట. ఓపెన్ చేస్తాం, క్యూట్గా సింపుల్ వేర్కి చాలా చాలా బాగుంటుంది.
చిన్న చిన్న పూజలకి అట్లా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది దుప్పట, అదే ఫ్యాన్స్ ఏదైతే ఉన్నాయో అది దుప్పటాకు వచ్చింది. 2299 ఇది. ఇది వచ్చేసి మెంతి కలర్ కదా. యా, లాస్ట్ టైం శారీస్లో ఈ మెంతి కలర్ ఎన్ని వచ్చిందో, నేను మేథీ రోస్టెడ్ కలర్ అని చెప్తున్నాను. సో ఇలా అయితే ఉందన్నమాట. ఇవన్నీ కూడా దామన్ ఫోకస్వి. పిస్తా గ్రీన్ కలర్ ఇది. పిస్తా గ్రీన్కి మల్టీ కలర్ థ్రెడ్లో ఈ ఫ్యాన్స్ లాగా వచ్చింది డిజైన్. వన్ మోర్ రస్ట్ ఆరెంజ్. ఈ వీడియోలో మీరు ఇప్పుడు దాకా ఎన్ని రస్ట్ ఆరెంజెస్ చూసారో వీలైతే కింద కామెంట్ చేయండి. ఇది కూడా కాటన్ అనుకుంటాను బిందు. ఇక్కడ నుంచి ఇదంతా ఇంకా ప్యూర్ కాటన్. ప్యూర్ కాటన్ అనమాట ఇది. ఐ థింక్ ఇది మెర్సిడెస్ కాటన్ అనుకుంటా. చాలా చాలా బాగుంది, ప్యూర్ కాటన్ ఇది. ఇది దామన్ ఏరియాలోనే హైలైట్ అవుతుంది. ఇట్లా ఈ బంచెస్ వస్తుంది. సూపర్ ఉంది. ఆల్ ఓవర్ డ్రెస్ ఎలా ఉందో చూపిద్దాం. ఇది కొత్త ప్యాటర్న్ కదా. సో ఇట్లా ఉంది, బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. అసలు చాలా బాగుంది. రస్ట్ ఆరెంజ్ దుప్పట ఇట్లా వచ్చింది. బేసిక్గా ఇక్కడ మనకి కింద దామన్లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే మనకి దుప్పటాకు అయితే ఉందన్నమాట. విత్ టసల్స్ వస్తుంది. ఇవన్నీ కూడా 2299. నెక్స్ట్ ఒక బ్లూ కలర్. ఈ కలర్ కూడా చాలా అడుగుతున్నారు. అవునా? ఓ, మంచిగా వెళ్ళింది. మన లాస్ట్ వీడియోలో ఈ బ్లూకి అయితే చాలా క్వరీస్ వచ్చినాయి. ఒకటే పీస్ ఉంటే వెళ్ళిపోయింది. ఓ, సో దీన్ని టసల్స్ చూసారా, మల్టీ కలర్లో ఉంది. బికాజ్ ఇదంతా మనకి మల్టీ కలర్లో వచ్చింది కదా, అందుకని. ఇదంతా కూడా ప్యూర్ కాటన్, చాలా ప్యూర్ కాటన్. నెక్స్ట్ ఒక రెడ్ కలర్, దానిలోనే ఆ ప్యూర్ కాటన్లోనే రెడ్ కలర్, అదే డిజైన్లో రెడ్ కలరు. ఇప్పుడు నుంచి చూస్తున్నది వేరే డిజైన్ కదా. ఇట్లా బాల్స్లా వచ్చింది. యాక్చువల్లీ ఈ డిజైన్ నాకు పర్సనల్గా నచ్చింది. బికాస్ లాంగ్ కుర్తీలా కుట్టించుకుంటే చాలా నీట్గా వస్తుంది. మంచి లెనిన్ ఫినిషింగ్ లాగా ఉన్నాయి కదా. ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ అయితే కాటన్ కదా, కాటన్, ప్యూర్ కాటన్స్ ఇవన్నీ. అంతా సర్కిల్స్ ప్యాటర్న్ వచ్చింది అనమాట. అదే సర్కిల్స్ మనకి దుప్పటా కూడా ఉంది. ఇది ఒక గ్రీన్ కలర్. నెక్స్ట్ ఒక బ్లాక్ కి గోల్డ్. సూపర్ ఉంది. ఇట్లా సూపర్ ఉంది. నెక్స్ట్ ఒక పీకాక్ బ్లూ కలర్ అట్లా ఉంది కదా. ఈ ప్యాటర్న్లో 3 కలర్స్ మనకి. 3 కలర్స్ ఉన్నాయి సర్కిల్స్లో. ఇది ఒక ప్యాటర్న్ ఒక్కసారి క్లోజప్లో చూడండి. ఇదే లాస్ట్ పీస్ కాబట్టి మొత్తం ఇట్లా సర్కిల్స్లో వీవ్ అయితే వచ్చిందనమాట. ఆల్ ఓవర్ డ్రెస్ ఇట్లా స్మాల్ బుటీస్ లాగా వచ్చింది. ఒక్కసారి ఈ ప్యాటర్న్ మనం ఓపెన్ చేయలేదు కాబట్టి ఒక్కసారి ఓపెన్ చేద్దాము. యా, సో ఇట్లా ఉంటుందన్నమాట. కింద సర్కిల్స్ వచ్చాయి, పైన ఏమో స్మాల్ స్మాల్ ఇట్లా. లాంగ్ కుర్తీకి చాలా బాగుంటుంది లాంగ్ కుర్తీకి. ఇంకా దుప్పటా కూడా సేమ్ సర్కిల్స్. సో వీఆర్ ఆల్మోస్ట్ డన్. ఇంకా 2 ఉన్నాయి అంతే. ఇది ఇందాక మనం చూసిన సర్కిల్సే దుప్పటాకు వచ్చింది, బట్ కింద వచ్చేసి జామెట్రికల్ డిజైన్ లాగా వచ్చింది. జామెట్రికల్ డిజైన్ లాగా ప్యూర్ కాటన్ ఇట్లా ఉంటుంది లుక్. ఇవన్నీ 2299 అనమాట. ఇది లాస్ట్ కలర్. ఎవరికైనా ఎల్లో రిక్వైర్మెంట్ ఉంటే, హెల్దీస్కి వేసుకునే వాళ్ళు ఉంటే పర్ఫెక్ట్ వేసుకోవచ్చు. మంచి కాటన్లో. సో ఈ జామ్దానీస్లో కలెక్షన్ అయితే ఇది. ఓ మై గాడ్, ఎన్ని చూపించాం కదా బిందు. అసలు ఎన్ని చూపించినా ఇంకా తీసుకురండి అని అడుగుతూనే ఉన్నారు. అందుకనే మళ్ళీ రీస్టాక్ అయితే చేసామన్నమాట. ప్రీవియస్గా క్లియరెన్స్ సేల్ చేసాం కదా, మొత్తం అన్నీ అయిపోయాయి. జామ్దానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ శారీస్ ఆల్మోస్ట్ అయిపోయాయి. జస్ట్ ఒక కొన్ని పీసెస్ అయితే ఉన్నాయి మనకి. టిష్యూస్లో కొన్ని పీసెస్ ఉన్నాయి. ఎవరైనా కావాలంటే ఆ వీడియో ఒక్కసారి చెక్ చేసి మమ్మల్ని రీచ్ అవ్వండి. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే వీల్ అప్డేట్ యూ. యా, అండ్ జస్ట్ ఇన్ కేస్ సోల్డ్ అయిపోయిన పీస్ మీరు ఏమైనా ప్రీ ఆర్డర్ కూడా తీసుకుంటాం. మీకు సేమ్ పీస్ కావాలి అంటే కనుక అది మేము పక్కా ప్రీ ఆర్డర్ తీసుకుని ఒక 20 to 30 డేస్లో మేము తెప్పిస్తాము. ఓకే. అండ్ బిందు, మనం ఈ వీడియోలో కస్టమైజ్డ్ ఫ్రాక్స్ చూపిద్దాం అనుకున్నాం కదా, అది ఒకసారి చూపిద్దామా? షూర్. యా, సో ఫస్ట్ మనము కస్టమైజ్డ్ ఫ్రాక్లో ఏది చూపిద్దాం? ఫస్ట్ నేను వేసుకున్నది చెప్దాము. లైక్ ఇది వచ్చేసి మనం బాందిని తీసుకున్నాం అనమాట. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ని తీసుకుని దాన్ని ఇట్లా ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేసాము. అయితే బటరీ సాఫ్ట్ ఉంది కదా, ఒకసారి స్టాండప్ చేసి చూపిస్తావా? చాలా బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ మొత్తం ఫ్రిల్స్, ఐరన్ ప్లేట్ ఫ్రిల్స్ ఇచ్చుకునే పాటికి మంచి గేరా కూడా ఉంటుంది ఫ్రాక్ అంతా మనకి. సో దీంట్లో మనం ఏమన్నా మనకి హ్యాండ్స్ కానీ అట్లా ఏమైనా చేంజెస్ కావాలి అన్న కలర్ కూడా మనకి రీస్టాక్ అయింది యాక్చువల్లీ ఈ ఫ్యాబ్రిక్ మళ్ళీ. సో ఏమైనా కలర్స్ కావాలన్నా ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసుకుని చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక జార్జెట్.
ఇట్లా చిన్న ఫ్లవర్స్ థీమ్లో మనకి చాలా క్వైరీస్ అయితే వస్తున్నాయి అనమాట. సో అట్లా ఆ కాన్సెప్ట్ని మనం ఇట్లా ఏ లైన్లోనే తీసుకుని కింద ఫ్రిల్స్ ఇచ్చుకున్నాం దీనికి. ఇది కూడా బటరీ సాఫ్ట్ అన్ని ఫ్యాబ్రిక్స్ అన్ని మంచి కంఫర్టబుల్ వేర్ ఉన్నవి. ఇది ఒక్కసారి పైన చూపిస్తావా? బాగుంది. సో దట్ ఫుల్ అర్థమవుతుంది. మనకి ఇన్స్టాగ్రామ్ ఒక్కసారి చెక్ చేస్తే మీరు దాంట్లో ఇవన్నీ నేను స్టైల్ చేసినవి వీడియోస్ ఉంటాయి అనమాట. సో బై దట్ మీకు ఈజీ అవుతుంది ఎట్లా ఉంటుంది అవుట్పుట్ అని చెప్పి. సో నెక్స్ట్ వచ్చి మనకి హకోబా కాటన్, మనకి డైలీ వేర్కి ఫ్రాక్స్కి ఇట్లా ఫీడింగ్ సిప్స్తో కూడా మనం కస్టమైజ్ చేసి ఇస్తామన్నమాట. సో అట్లా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అట్లా ఎవరైనా కానీ కస్టమైజేషన్ అయితే మ్యాండేటరీ, మీకు ఎట్లా కావాలన్నా అట్లా చేసి ఇస్తాము. ఇంకా నెక్స్ట్ ఇది మల్ కాటన్, మనకి మల్ కాటన్ మల్చేందేరి. ఈ కాలర్ నెక్ వి చాలా ట్రెండ్ లో ఉన్నాయి అసలు. సో ఇది ఒక వేరియంట్ పెట్టుకొని ఇది ఒక వేరియంట్. దాంట్లోనే రెడ్ సేమ్ మల్చేందేరిలోనే ఇంకొక. సో ఒకవేళ ఇది వేసుకున్న రెఫరెన్స్ పిక్స్ ఉంటే నాకు పెట్టు బిందు, యాడ్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి, నేను పంపిస్తాను, అవి కూడా యాడ్ చేసుకుందాము. ఇది ఇట్లా రెడ్ కలర్, ఇది ఈ ట్రెండింగ్ హ్యాండ్స్ ఉంటాయి కదా ఆ ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసి జార్జెట్లో, ప్లెయిన్ జార్జెట్లో మనకి డైలీ వేర్కి కంఫర్ట్ ఉండేలాగా చాలా బాగుంది. ఇది కూడా సైడ్ ఫ్రిల్స్ తీసుకుని మధ్యలో స్పేసింగ్ ఇచ్చుకున్నాము. అండ్ మధ్యలో కూడా చాలా హైలైట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ బ్లాక్ కలర్ లాస్ట్ కలర్. సో బేసిక్గా మొత్తం కాన్సెప్ట్ ఏంటంటే తను కస్టమైజ్డ్ ఫ్రాక్స్ చేస్తుంది కాబట్టి వాటిలో ఇవి ప్యాటర్న్స్ అన్నమాట. మీకు ఇంకేదైనా కావాలన్నా కూడా అయితే చెప్పచ్చు. లాస్ట్ వీడియోలో నేను వేసుకున్నాను. ఇవంతా ఏ రేంజ్ లో ఉంటాయి? మనకి ఒక 2000 బిలోనే ఉంటాయి అన్ని. 2 బిలోనే. సో దట్ మీకు ఒక ఐడియా ఇస్తే అర్థమవుతుంది కదా బడ్జెట్లో ఉందా లేదా అని చెప్పి. ఇదైతే ఈ వీడియోస్లో కలెక్షన్ అనమాట. డ్రెస్ మెటీరియల్స్లో సో మెనీ వేరియంట్స్ చూసాం, కస్టమైజ్డ్ ఫ్రాక్స్. సో ఒకసారి పేజ్ని చెక్ చేయండి, బై దట్ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. డ్రెస్ మెటీరియల్స్ అయితే హాట్ కేక్ లాగా అయిపోతాయి అనమాట. తొందరగా పర్చేస్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.